చూడండి, మన జీవితాల్లో మనము ఏదైనా చేసినప్పుడు ఖచ్చితంగా దానికి మనము ప్రతిఫలం అయితే కోరుకుంటాం. ప్రతిఫలం అయితే ఆశిస్తాం. ఊరికే ఏం పని చేయంగా ఊరికే చేసే పని ఏమైనా ఉందంటే అది విలువైందని తెలియక టైం ఒకటే వృధా ఖర్చు పెడతాం అనమాట. దానికి ప్రతిఫలం ఆశించాం. అంటే జీవితంలో పోతే రాదని తెలియక టైంను ఒక్కదాన్నే పాస్ చేస్తాం తప్ప ఏ పని చేసినా ప్రతిఫలం కోరుకుంటాం. ఇప్పుడు మనం చేసిన ప్రయాస వృధా అయిపోతే దానికి ఎంత బాధ వచ్చింది? ప్రయాస పడ్డ వృధా అయిపోయింది. నీ భర్త ఊరు వెళ్తాడని తెలుసు, రాత్రికి ఈరోజు ట్రైన్ ఎక్కి ఊరెళ్ళి రేపు రాత్రికి వస్తాడని తెలుసు. ఈరోజు అయిపోయింది, రేపు అయింది. వాస్తవానికి రేపు రాత్రి 7ంటికే ట్రైన్ రావాలి కాబట్టి ఇంటికి వచ్చినాక భోజనం చేస్తాడని చెప్పని చక్కగా చికెన్ తెచ్చి మటన్ తెచ్చి శుభ్రంగా బిర్యానీ చేసి 2 రోజులు అక్కడ వెళ్ళిన చోట ఏం తిన్నాడు అని చెప్పి రెడీగా పెట్టు. మీ ఆయన 7ంటికి ట్రైన్ది కనీసం గంట 8ంటికల్లా రావాల్సినోడు ట్రైన్ లేట్ అయిందని ఒక కారణం, తోడొచ్చినోడు అక్కడెక్కడో తినేమన్నాడు అని ఒక కారణం, శుభ్రంగా తినేసి వచ్చాడు. నీకు ఇన్ఫార్మ్ చేయలే, నువ్వు ఫుల్గా ప్రిపేర్ చేసావు. వచ్చి శుభ్రంగా తిని నీకు మంచి ఒక కాంప్లిమెంట్ ఇస్తాడని చెప్పి అనుకుంటున్నావు. బట్ ఆడు వచ్చి ఏంటి తినేసి పడుకోలేదా, నీకోసం ఇద్దరు చూస్తున్నాను అని అంటే, నేను శుభ్రంగా తినేసా, చూడు ఎంత తనుకు వచ్చిందో ముందుకి, అక్కడ తినేసా, హోటల్లో తినేసా. అదేంటి అని నీ ప్రయాస అంతా నువ్వు వస్తున్నావనే కదా, నువ్వు 7ంటికి వస్తావు 8ంటికల్లా వస్తావు అనుకునే కదా అంతేసా. నువ్వు అనుకున్న మాట వాస్తవమే, అక్కడ జరిగింది. బట్ నీ ప్రయాస ఏది? ఇప్పుడు నువ్వు అనుకున్నది వాస్తవం, వస్తాడనుకుందో రాలేదు, ఆ ప్రయాస ఏది? వృధా, వేస్ట్ అయిపోయింది. ప్రయాస అంతా వేస్ట్ అయిపోయింది. సో అంటే నువ్వేమనుకున్నావు అంటే భర్తతో కూర్చుని తింటా మాట్లాడుకుంటా కాబట్టి రేపుడికి అది ఉపయోగపడిద్దేమో, కానీ నువ్వు కోరుకున్న ఆనందము భర్తతో పాటు కలిసి కూర్చుంది ఆ సంతోషం కోల్పోతావు కదా, అది మిస్ అయిపోయావు కదా. అలాగా కొన్ని సార్లు మన జీవితాల్లో ప్రయాస వృధా అయిపోతుంది. ఒకసారి ఏమైందంటే ఎగ్జామ్ రాసినప్పుడు కాపీ కొడతాం కండి, ఆ ఎదుటోడు కాపీ కొట్టాడు పేపర్ అంతా, నెంబర్ కూడా ఆడితే వేసాడు, పేపర్ మొత్తం ఆడితే నెంబర్ కూడా ఆడితే వేసాడు. స్కూల్లోనే, బయట కాదు, స్కూల్లోనే. అయితే డిట్టో ఉంది, నెంబర్ కూడా సేమ్ ఉంది. అటు పాప అంత రాసినందుకు వాడి నెంబర్ వేసుకుంటే ఆడంత 2 గంటలు 3 గంటలు రాసిందని ప్రైజ్ సార్ పట్టుకున్నాడు. చివరిలో 2 పేపర్లు ఇవ్వాల, అందరు పేపర్లు వచ్చింది, మా పేపర్లు రాలేదన్న సార్. నేనే ఆపా, రండి అని చెప్పి అన్నాడు. ఏ అంటే చూడు జరిగింది, చూడు ఏరా నీ కనీసం ఉండాలా, అది మొత్తం డిట్టో కొట్టావు, ఎక్కడ కొట్టేతాడు కొట్టేసి ఎక్కడ అసలు బాగానే ఉంది, నెంబర్ అన్నా మారాలి కదరా. ఇప్పుడు ఎవడికి ఇప్పుడు మార్కులు వేసి అనుకోవాలి? ఇద్దరు ఒకటే నెంబర్ వేసినప్పుడు ఎవరిది అనుకోవాలి? సో ప్రయాసం అంతా ఏమైంది? ఇప్పుడు ఇందులో ఒరిజినల్ పేపర్ ఎవరిది చూసి ఆడికి మార్కులు వేసి ఇడికి కొట్టేసాడు. వృధానే కదా ప్రయాసం అంతా. నేను అన్నాను సరే తప్పైనా కానీ ప్రయాసం వృధానే అయిపోయింది. నీవు భక్తి చేస్తున్నావు, కానీ నువ్వు చేస్తున్న భక్తి దేవుని చిత్తం ఏంటో తెలియకుండా నేను చేసేది భక్తను భ్రమపడితే, నేను కన్నీరు కారుస్తున్నా ప్రతిఫలం వచ్చింది అనుకుంటే, నా కష్టం దేవుడు చూస్తాను అనుకుంటే, అందులో దేవుడి చిత్తం ఎంత, దేవుడు చెప్పింది ఎంత అనేది చూడకపోతే ఇలా నీ ప్రయాస కూడా అర్థమైపోద్ది. ముందు ఎలాగైతే చూసాను ఇప్పుడు కొన్ని ఉదాహరణలు, నువ్వు చేస్తున్న పని నిజంగా దేవుడి చిత్తమేనా, దేవుని వాక్యానుసారమేనా, దేవుని క్రమమేనా అని చూడకుండా నీకు మాటకు నువ్వు ప్రయాసపడ్డావు అనుకో, ఏం ఉపయోగం? ఇప్పుడు మనిషికి చాలా జ్ఞానం ఇచ్చాడు దేవుడు. మొన్న వేసవకాలం ముందు రాత్రి ఏమడుగుతున్నారు చెప్పనా, ఈ ఫోన్లు చూడరాను, అయ్యా రేపు ఆన్ ఉందా, రేపు నేను ఒడియాలు పోయాలా, పోసావు వాన వచ్చేసింది, ఏమైపోద్ది? పోద్ది. ఎండ రాలేదు, ఏమైపోద్ది? ఎండవు పోద్ది. ఉంది కదా రోజు రేపు ఉందా, నేనన్నా వారం పాటు లేదు, వారం ఆగు, వారము లేదా, లేదు, ఎప్పుడు వచ్చిందో చెప్పు, అప్పుడే పోసుకుంటా. ఎందుకంటే నేను పడిన ప్రయాస, నా సమయము, నా పిండి ఏది వృధాగా పోవద్దు. ఫైన్. అంటే మనిషికి ఎంతో జ్ఞానం ఉంది, కానీ ఎక్కడ జ్ఞానం లేదురా అంటే చేస్తున్నంత భక్తే, చేసేదంతా దేవుడు చూస్తున్నాడు, ప్రతి బాధ దేవుడు చూస్తున్నాడు, ప్రతి ప్రయాస దేవుడు చూస్తున్నాడు అనుకుంటే పొరపాటు. అదేంటంటే అన్ని చూస్తాడు కదా, చూస్తాడు, కానీ ప్రతిఫలం అన్నిటికీ ఇవ్వడు. ఇక్కడ చూడండి, యేసు ప్రభువు బ్రతుకున్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటి?
ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను 3 రోజులు లెగుస్తాను. ఖచ్చితంగా చెప్పాడు ఆయన, ప్రతి చోట చెప్పాడు, చాలా చోట్ల చెప్పాడు. ఈవిడెవరు? మరియా. ఈ మరియా మగ్దలేని మరియా. దేవుడు ఒకప్పుడు ఈవిడలోని దెయ్యాలు వెళ్ళగొట్టాడు, ఈవిడిని క్షమించాడు, ఈవిడ రక్షణ ఇచ్చాడు కాబట్టి ఈవిడ వెంబడించింది. ఫైన్, బాగుంది. యేసు ప్రభు వారికి ఆ శుక్రవారం నాడు ఆ సుగంధ ద్రవ్యాలు పూయడం అవ్వలేదు. ఆ 3 రోజు పోస్తానికి వెళ్ళింది. 3 రోజు తెల్లారి వెళ్ళేటప్పటికీ ఆయన చెప్పింది ఎప్పుడు తప్పడు. ఆయన అప్పటికే 3 రోజు అయిపోయింది, తెల్లారిపోయింది, లేచిపోయారు, వెళ్ళిపోయారు. ఈవిడేమో సుగంధ ద్రవ్యాలు పోస్తాకి వెళ్ళింది. యేసు ప్రభు వారు లేరు, ఏడుస్తుంది. దేవదూతలు వచ్చి అడిగారు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు? యేసయ్య మళ్ళీ వచ్చి అడిగాడు, ఎందుకు ఏడుస్తున్నావు? దేవదూతలు అడిగారు, యేసయ్య అడిగారు, ఎందుకు ఏడుస్తున్నావు? చాలా మంది చూతలు ఏడుపు ఎందుకు? ఇక్కడ అడగాల్సిన అవసరం ఏంటి? ఒక విషయాన్ని మెచ్చుకోవచ్చు. ఎందుకు ఏడిచిన దాంట్లో అడిగింది ఏంటంటే, అయ్యా నువ్వు యేసయ్యనే తోటమాలు అనుకుని నువ్వు తోటమాలువా, నువ్వు యేసయ్యని ఎక్కడ పెడితే చెప్పు, నేను మోసుకెళ్తా. కృతజ్ఞతకు మెచ్చుకోవచ్చు. 3.5 ఏళ్ళు కలిసి తిరిగిన తయారైన శిష్యులు రాకపోయినా, ఆడమనిషి అయినా, ఒంటరిది అయినా, నన్ను రక్షించిన వాడు, నాకు దెయ్యముల నుంచి విడుదల ఇచ్చిన వాడు కాబట్టి నేను ఆయనకి నా రుణం తీర్చుకోవాలని ఎలా కృతజ్ఞతకైతే మెచ్చుకోవచ్చు. కానీ ఇప్పుడు అంత ఏడుపు ఏడిస్తే యేసు ప్రభు వారు వచ్చి అన్నారు, ఎందుకు ఏడ్చావు అంటే ఇప్పుడు అది ఏడ్చిందంత ఉపయోగమా నిరుపయోగమా? అప్పుడు వినాలి. ఏడ్చిన ఏడుపు అంతా ఉపయోగం లేదు. ఎందుకు అన్నాడంటే అక్కడ ఉపయోగం లేదనే కదా అర్థం. ఎందుకు ఏడుస్తున్నావు? ఫైన్. చాలామంది ఈ రోజున వారి జీవితాల్లో నేను గాచిన కన్నీరు, నేను పడిన ప్రయాస, నేను చేసిన భక్తి, దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడనుకున్నాడు. అసలు ఇవన్నీ దేవుని చిత్తానుసారంగానే జరిగినాయా? నువ్వు గాచే కన్నీరు దేవుని విషయమైనా, దేవుని నిమిత్తమైనా, దేవుని కొరకైందేనా? కానీ అప్పుడు దేవుడికి ఏం పని? చూడండి, మీకు ఒక మాట చూపిస్తాను. పేతురు పత్రికలో దాని గురించిన వివరం చాలా స్పష్టంగా చెప్పాడు. 2వ అధ్యాయం 19-20. ఎవడైనా దుఃఖం పడాలా సహించాలా? మనం ఏం చేస్తాం? దుఃఖం సహించితే అది హితం, అది మంచిదంట, అది లెక్కలోకి వచ్చింది. ఎవడితో కూర్చుంటే నువ్వు అన్యాయం చేయబడ్డావు, ఎవడైనా అన్యాయంగా శ్రమ పొందావు, నువ్వు అన్యాయం చేయబడ్డావు, శ్రమ పొందావు. ఆ శ్రమనంట బిగబట్టుకుని ఓర్చుకుంటే లెక్క పడతాడంట, ఏడితే పట్టించుకోడంట. ఇప్పుడు మనం ఏం చేస్తా తెలుసా? బోర్ని ఎడుతా ఈ దేవుడు చూడ్డు చెప్పేశాడు, నాకు అనవసరం. నన్ను నమ్ముకున్నామని అర్థమయ్యి నీకు దేవుడు చూసుకుంటాడని ఎరిగి ఆ శ్రమను నెప్పిని పండు పీగుని పెట్టుకుని నేను దేవుడికి వదిలేసి ఉన్నా ప్రభువా అనుకుంటే మంచిదంట, చూద్దారంట, లేకపోతే చూడండి. ఇప్పుడు చాలామంది క్రైస్తవులు చాలా విషయాల్లో కాచే కన్నీరు. ఇప్పుడు వాళ్ళు అనుకుంటారు ఈ నింద, ఈ బాధ, ఈ గాయం దేవుడికి తెలీదా అని కుమిలి ఇది దేవుడు చూస్తున్నాడు. దేవుడికి చూస్తాడు, నువ్వు భరితే సహిస్తే చూస్తాడు. దుఃఖము సహిస్తే అన్నాడు, సహించాలి. మనం ఏం చేస్తాం? అవసరమైతే 2 రోజులు ఎడుతాం, 2 రోజులు నిద్రపోకుండా ఉంటాం. ఇంక కింద చెప్తున్నాడు చూడు, తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు ఎందుకు పిలిచాడంట? క్రైస్తుడు అన్నోడు మేలు చేస్తాడు, రాళ్ళు కొట్టించుకుంటాడు, అందుకే పిలిచాడంట. దేవుడు అందుకే పిలిచాడంట. మీకేమో నాకు తెలియదు, కానీ నాకు చాలా అనుభవం ఇందులో మాత్రం. ఎంత సర్వీస్ చేసినా, ఎంత మేలు చేసినా, ఎంత విధేయత చూపించినా, ఎంత లోబడినా తిరిగి వచ్చే ప్రతిఫలం మాత్రం రాళ్ళు చుని కొట్టినట్టే ఉంటుంది. వాక్యం నువ్వు ఎందుకే పిలువబడ్డావు అనుభవించు. మీరు ఇంటిన లోకంలో చెప్పే బోధ వేరండి, కానీ బైబిల్లో ఉన్న బోధ వేరండి. దేవుడు ఇందుకే పిలిచాడంటే అనిపించాలి అంతే. నీకు అర్థమవుతుందా? బైబిల్లో నేను చెప్పట్లేదు, బైబిల్లో ఉన్నదే చెప్తున్నాను. నువ్వేదో తప్పు చేసి దెబ్బలు తిని నాకు అనవసరం అబ్బాయి. నువ్వు తప్పు చేసే తప్పులు దెబ్బతిన్నావు, దానికి నాకు సంబంధం లేదు. నువ్వు మేలు చేసి కూడా దెబ్బలు తింటే అది హితం, అది మంచిది, అందుకే పిలిచాను.
నువ్వు ఒప్పుకుంటానికి అయినా అవ్వకపోయినా దేవుని చిత్తమే అది, దేవుని చిత్తమే అది. మరి ఏంటండి అంటే అక్కడ ప్రతిఫలం వచ్చింది. మేలు చేసావు గుర్తింపు లేదు, మేలు చేసావు ప్రశంస లేదు, మేలు చేసావు కృతజ్ఞత కూడా లేదు. బయటపడకూడదు, ఏడవకూడదు, కుంగిపోకూడదు, కుమిలిపోకూడదు. కష్టమే కానీ పోరాడాలి, ప్రయాసపడాలి, నేర్పిస్తాడు దేవుడు. లేదనంటే పైకే భక్తి ఉంటుంది, ఆత్మీయత ఉండదు. ప్రయాసపడతానంటే అయ్యే కొద్ది నలుగుతూనే ఉంటావు, కానీ ప్రతిఫలం వచ్చింది. ప్రతిఫలం కావాలా, శారీరకంగా ఉద్రేకం తీర్చేసుకోవడం కావాలా? వా ఇప్పుడు ఏ ఫీల్డ్లో ఉన్నావు చెప్పు. తీరేసిన ప్రభువా, ఏ బలముందు 2 రోజులు ఎలాగో ఉపవాసం పెడతాడు పాస్టర్ గారు. అప్పుడు ప్రభువా తప్పేనాయన, మరి ఆ టైంలో కోపంలో అది సహించడమేనే చెప్తున్నాడు. ఆ టైంలో కోపంలో అనేశాను, ఇసిరేసాను, కోపడ్డాను, గిరాటేసాను, దుమ్మెత్తేసాను, చేసేన్ని చేసి పడేసి మళ్ళీ ప్రభువా అంటే నేను పిలిచింది ఎందుకు రానంటే నీ పిలిచిన పని కాకుండా వేరొక పని చేసి వచ్చి మళ్ళీ ప్రభువా అంటే నేను యాక్సెప్ట్ చేస్తాను, కానీ నీకు అందులో ప్రతిఫలం ఏం దక్కదు. ఇక నువ్వు దుమ్మెత్తుందని ప్రతిఫలం ఎత్తాడు. దేవుని గురించి నువ్వు తెలుసుకోకుండా నేను భక్తి చేస్తాను అనుకున్నావు చూడు, దేవుని యొక్క మనసుని, విధానమును, క్రమం ఎరగకుండా నేను ఎన్నాళ్ళ నుంచి దేవునిలో ఉంటున్నాను అనుకున్నావు చూడు, నీ పిచ్చికి ప్రతిఫలం రాదు. ఆ అమ్మాయి ఎట్లా ఎడుతుందో నీ లైఫ్ అంతే. ఎందుకు ఎడుతున్నావు అన్నాడు. ఈరోజు నువ్వు ప్రార్థన ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? నువ్వు ఆల్రెడీ ఖచ్చితంగా చేసుకున్నావు కదా, నువ్వు ఆల్రెడీ కొరికేసి వచ్చావు కదా, నువ్వు ఆల్రెడీ చిన్నపిల్లల మనస్తత్వం పెద్దగా పోవాలి. మనంతా చిన్నపిల్లల మనస్తత్వం. ఇప్పుడు అది అదొక బుడ్డది, నేను ఒక బుడ్డోడిని దాన్ని పెట్టి కొడతా, అది వచ్చి దాన్ని గిల్లు మళ్ళీ అది విడిచింది. ఇప్పుడు పెద్దోళ్ళు వస్తారు అనేది నన్ను కొట్టాడు. ఇప్పుడు నేను నన్ను గిల్లింది కావాలితే గిల్లింది కొడుచాడు. ఇప్పుడు గిల్లిందో చెల్లి అయిపోయింది కదా, ఇప్పుడు ఇంకొచ్చినాడు ఏం తీర్చాలి ఇందులో? ఇది తప్పే నీ తప్పే, ఇద్దరికే పడతాయి. ఇప్పుడు నా దెబ్బ నువ్వు ఓర్చుకుంటే, ఈ దెబ్బకే నువ్వు వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడు వచ్చినోడు నన్ను కొడతాకు అవకాశం ఉంటుంది. నువ్వు ఆల్రెడీ నన్ను కొట్టేసావు కదా, ఇప్పుడు వచ్చినోడికి ఎవరి దెబ్బలేస్తాడు? ముందు కొట్టినోడికి తప్పే, మరి నువ్వు గిల్లకూడదు కదా, గిల్లింది తప్పే. నువ్వు ఏడ్చినా తప్పించుకోలేవు, ఇందులో ఇద్దరికీ పడతాయి. దేవుడిని ఎరగనోడి పరిస్థితి అదే, దేవుడు ఎరగనోడి పరిస్థితి అదే. దేవుడిని ఎరిగి జీవించడం తెలియకపోవడం ఎంతో అజ్ఞానం. ఇక్కడ చెప్పానే, ప్రయాస అంతా వృధానే. నువ్వు గొడవాడేసి, నువ్వు దుమ్మెత్తేసేసి మళ్ళీ మందిరంలో కూర్చుని అంతేనా నా దేవుడు నాకు నళ్ళాడు, ఈ విషయంలో దేవుడిని నేను పట్టించుకోండి, అది తప్ప మీద పట్టించుకోండి. నీకుగా ఉద్రేకాలు తీర్చేసుకునే విషయంలో మళ్ళీ దేవుడు ఉన్నాడు అనుకోమాక. నీకుగా పంటి దిగు ఉందాన్ని ఓర్చుకుని నీకోసం ప్రభువా నేను చేయగలిగితే ఎంత రచ్చయం చేయగలను, కానీ నీ వాక్యం కొరకు నీ నామం కొరకు ఓర్చుకుందానని చెప్పి అప్పుడు ఏం చేస్తాడు? అర్థమవుతుందా? కష్టమే, కానీ ఇదే క్రమం దేవునిలో. ఏం చేద్దాం? ఎంత కష్టమే, నాకు అలవాటు అవుతుంది, నువ్వు కూడా అలవాటు చేసుకోవాల్సిందే, లేకపోతే పరిపూర్ణలోకి రాలేం. ఈ అంతకాలం ABCD భక్తిలోనే ఉంటాం, LKG భక్తిలోనే ఉంటాం. ఎందుకు చూడ అక్కడ ఏం చెప్తున్నాడు? 21 వచనం, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటిలో ఏ కపటము కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకొనెను. మనం అక్కడ మనం ఏం చేస్తున్నాం? క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాడు. ఎవరో? యేసు. ఎవరి కోసం బాధపడ్డాడంట? మన కోసం. ఇప్పుడు మనం ఏమన్నా ఆయన కోసం బాధపడుతున్నామా? కాదు, నీకు మేలు దక్కాలని ఆయన క్రమంలో ఉండని బాధపడుతున్నాం అంతే. ఏం మాదిరి చూపించాడంట? ఆయన పాపం చేశాడా? ఆయనలో పాపం లేదు. ఆయనలో ఏమన్నా కపటం ఉందా? కపటం లేదు. ఆయన దూషించారు, ఆయన తిరిగి దూషించాడా? అదేగా మాదిరి. ఆయన శ్రమ పెట్టారు, అంత చూస్తా తేలుస్తా ఎట్ట కనబడుతున్నా, ఏమన్నా మాట్లాడా? అదే కదా మాదిరి. అడుగుజాడులో ఆయన మేలు చేసి శ్రమ పడుతున్నాడా, కీడు చేసి శ్రమ పడుతున్నాడా? ఇప్పుడు ఆయన వెంబడించే మనం మేలు చేస్తే తిరిగి ఏమొచ్చింది? మొదటి కీడే వచ్చింది. దాన్ని సహించడం తెలియాలి.
అయ్యే ఇది సహించేది నీకోసమే నాకు చెప్పాలి. తర్వాత నువ్వు ప్రతిఫలం కనపడింది. ఆయన ఉంచిన మాదిరి ఏంటి? ఇది సాత్వికమైన దీనత్వమైన ఉమ్మేసి తుడుచుకెళ్ళిపోయే మాదిరి. మనం ఫాలో అయ్యే మాదిరి ఏంటి? కంటికి కన్ను, పంటికి పన్ను, కత్తి కత్తి, గన్ను గన్ను. ఇంకా నువ్వు చూపించే మాదిరి ఏంటి? దేవుడిని ఎరగనోడు అందులోనే ఉన్నాడు, దేవుడిని ఎరిగింది అందులోనే ఉంటే నువ్వు చూపించే మాదిరి ఏంటి? నీ ప్రయాసంతో వృధా అయిపోద్ది జాతి. నువ్వు ఆయన చూపించిన మాదిరి చూపించగలగాలి. హల్లెలూయా. ఆయన అంట బెదిరించక న్యాయముగా తీర్చు. మనము పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమును మన పాపమును మానుమ్రేద మోసుకునిను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. చూడు, అంత బాధపడే దూషణ లేక బెదిరింపు లేక పడిన శ్రమ ఎంతమందికి మేలైంది? సర్వలోకానికి అదే మేలైంది కదా. ఈరోజు నువ్వు పడే బాధ నువ్వు మరుగు చేసుకోగలిగితే, నీ ప్రార్థనా గదిలో తప్ప ఎక్కడా కనపరచని స్థితికి నువ్వు రాగలిగితే నీవు దీవెనకరంగా మార్చబడే రోజులు వస్తాయి. లేనంత వరకు ప్రార్థనలో సేవకుడు కాస్త ఎమోషన్ చేసినప్పుడు ఏడుతూ, మిగతా అప్పుడు లోకంలో ఎవడన్నా నిన్ను ఉద్రేకపరిచినప్పుడు తేంతుటి మీద రాయెత్తి అట్లా ప్రవర్తిస్తూ ఉంటే నువ్వెలా దీవెనగా మారుతావు? ఆయన అంత పొడుస్తున్నా, అంత గాయాలు పెడుతున్నా ఆయన దేవుడు తండ్రికి అప్పచెప్పుకున్న వాడుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన పొందిన దెబ్బలు మన ఆత్మకు మన శరీరాన్ని స్వస్థగా మారినాయి. ఆ మాదిరి ఇచ్చాడు. నువ్వు అలా శ్రమ పడితే నీ ప్రయాస, నీ కన్నీరు మరొకరు దీవెనగా మారిద్ది. ఎప్పుడు మారిద్ది? ఈ జీవితానికి అయ్యేలాగానే ఉందేమన్నా? రక్షణ ముందుకు నిన్నాళ్ళు అయింది. నీవు ఆయన అడుగుజాడల్లో నడిచి ఆ మాదిరిని బట్టి నీవు మరొకరు దీవెనగా మారే స్థాయి ఎప్పటికన్నా నీకు అసలు నమ్ముతున్నావా నీలో వచ్చిందని? నీ వ్యక్తిత్వం చూసుకుంటుంది, నీవు అనుకుంటున్నావా సాధించగలుగుతుందని? నీ ప్రయాస వృధా అయిపోద్ది. జాగ్రత్త. ఇల్లు అడుగుతూ సమాధానం అడుగుతుంది, ఎందుకని అడుగుతావు? యేసయ్య బతుకున్నప్పుడు పాదాల మీద కన్నీరు కాచిన స్త్రీకి పాపాలను క్షమించబడ్డాయి. మరి నువ్వు ఇక్కడ సమాధి పడి కూర్చుని ఎడుతాం వల్ల ఉపయోగం వచ్చింది? ఎందుకు ఎడుతున్నావు? దాని ఎందుకు అనే వృధా ప్రయాస తప్ప, నువ్వు చేసేదానికి ఉపయోగం లేదని చెప్పని ఆ కద్దింపు తప్ప ఏం మిగిలింది? చాలామంది దేవుని బిడ్డన కదా అనుకుని దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించక దేవునిలో ఈ ప్రయాస ప్రతిఫలం వచ్చింది అనుకుంటారు. నీకు ప్రతిఫలం రావడానికి నువ్వు నడిచిన మార్గం దేవునిది కాదు కదా. స్తోత్రం చెప్పు. మరొక సంఘటన చూపిస్తాను రా. యెహోషువ గ్రంథం ఎక్కడ ఉంటుంది? ఓకే, అటు నుంచి అయితే ఇలా, ఇటు నుంచి అయితే ఇలా. 4వ వచనం, 5వ వచనం, 6 కింద చదవండి. వరుస అధ్యాయం 7వ అధ్యాయం. కాబట్టి ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరి గాని వారు హాయివారి ఎదుట నిలవలేక పారిపోయి. ఓకే. అప్పుడు హాయివారు వారిలో 36 మనుషులను హతము చేసి మరియు తమ గవని యొద్ద నుండి శమారిము వరకు వారిని తరిమి ఓరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనుల గుండెలు కరిగి, ఇది అందరూ తెలిసిన స్టోరీయే కదా. వీళ్ళు అప్పటికే పెద్ద పెద్ద రాజ్యాలు గెలిచారు, ఎరుకొని దాటేశారు, అంతా బాగానే ఉంది కదా. ఎరుకొని దాటేసిన తర్వాత హాయి మీద ఓడిపోవడం ఏంటండి? ఏమన్నా అర్థం ఉందా? అంటే మన ఇండియా టీం మన వరల్డ్ కప్ గెలిచింది, ఐర్లాండ్ మీద ఓడిపోయింది, అట్టుంది ఎవరు. ఇప్పుడు అట్లా అయిపోయింది. ఇరుకో గెలిచారు, హాయి చిన్నపట్నం మీద ఓడిపోయారు. జనుల గుండులు అంట అంత గెలిచి ఎంత ఓడిపోయామేంటి? కొండను కొడితే గొప్ప, కొండ లాంటి వాడిని కొడితే గొప్ప, పిల్లోడి చేతిలో ఓడిపోతే ఎలా ఉంటుంది? ఇంకా జీవితాన్ని ఆ ముందు క్రెడిట్ ఎంత ఉన్నా కానీ పిల్లోడి చేతిలో ఓడిపోయినా ఇంకా విలువ ఉంటుంది. వీళ్ళ పరిస్థితి అయిపోయింది, జనుల గుండెలు కరిగిపోయింది. నాయకుడు ఎవరు? ఇప్పుడు ఏం ప్రార్థన మొదలెట్టాడు. చూడండి ఏం జరుగుతుందో. బట్టలను చింపుకొని ఇశ్రాయేలు పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసము ఎదుట నేల మీద ముఖములు పంపుకొని తన తలల మీద ధూళి పోసుకొనుచు, అయ్యో ప్రభువా యెహోవా, మమ్మల్ని నశింపజేయనట్లు అమోరీయుల చేతికి మమ్మల్ని అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దాను నీవెందుకు దాటించితివి? ఇక్కడ ప్రార్థనలో చూడు ఎలా, అయ్యో ప్రభువా. ఎవరికి చెప్తున్నారు అయ్యో? దేవుడికే అయ్యో ప్రభువా.
మమ్మల్ని వాళ్ళకి అప్పచెప్తా తీసుకొచ్చావా అంటున్నారు. ఆయన ఎందుకు తీసుకొస్తాడు అప్పచెప్తాకి? ఆయన ఎందుకు అప్పచెప్తాడు తీసుకొచ్చి? నీ జీవితం శ్రమల్లో ఉంది అనుకుందాం, ఆయన ఎందుకు అప్పచెప్పాడు నేను శ్రమలకి? ఆయన అప్పచెప్తేనే శ్రమలా, నువ్వు కొని తెచ్చుకునే శ్రమలు కావా? దేవుడే శ్రమలకు అప్పచెప్పాడు నీకు. 90% మనం కొని తెచ్చుకునే, ఆయన అప్పచెప్పడం ఏంటి శ్రమలకి? అన్నీ ఆయన అకౌంట్లు వేసి ఏంటో దేవుడిని బాధలు పడుతుంది. దేవుడేం పట్టట్లా. నీ చూపు, నీ క్రియలు, నీ మాట, నీ ఆలోచన, నీ ప్రవర్తన, నీ ఉద్దేశములు నీకు తెచ్చిపెట్టే 10 దేవుడు నీ మెరుగు కోసం పెట్టేవి. ఈ 90 కూడా ఎవరు అకౌంట్లు వేసేస్తారు కొన్నిసార్లు. దేవుడు శ్రమలు పడుతున్నాడు, లాగి పడతాడు, జాగ్రత్త. దేవుడు ఎందుకు పడతాడు శ్రమలో? నీకు వచ్చే ఆటలో 90 నువ్వు తెచ్చుకున్నాయే. వీళ్ళు అడుగుతున్నారు చూడు, అయ్యో ప్రభువా తీసుకొచ్చావా నువ్వు? ఆయన ఏం చెప్పి తీసుకొచ్చాడు? కానాన్లో మేము ప్రవేశపెడతానని తీసుకొచ్చాడు. మళ్ళీ ఆయన ఇప్పుడు ఏమడుగుతున్నారు వీళ్ళు? అయ్యో ప్రభువా ఇక్కడ తీసుకొచ్చావా? భలే ప్రార్థన చేస్తారు కొంతమంది. అసలు వాళ్ళ సైడ్ నుంచి అంతా క్లియర్ లెటర్ ఇచ్చేస్తారు. మా వైపు నుంచి ఎర్రరే లేదు, బగ్గే లేదు, మొత్తం నీరే. చదువు. మేము యోర్దాను అవతల నివసించిన మేలు ప్రభువా కనికరించును. ఇశ్రాయేలు తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను? ఓకే, బాగా అడిగాడు. అయ్యా పై మాట పక్కన పెడితే ఇది బాగా అడిగాడు. ఓడిపోయాం ప్రభువా, మరి వీళ్ళందరూ నామం చూస్తున్నారు కదా, నేనేం జవాబు చెప్పను? ఏమండి, మొన్న అక్కడ స్థలం తీసుకుందాం అన్నారు. సరేలే 4 అడుగులు కూడా లేదు, గట్టిగా ఎత్తే ఈ భాగ్యానికి ఏమైనా తీసేసుకుంటానని మంచి మనసు వచ్చేసింది. కానీ కన్ఫర్మేషన్ అక్కడి నుంచి రావట్లేదు. ఎక్కడి నుంచి? చూపించారు కదా అని చెప్పని ప్రార్థన లేకుండా, దేవుడి మాట ఏమీ లేకుండా లట్టుకుని తీసేసుకున్నాం. నేను చెప్పానని వీళ్ళు తీసేసుకున్నారు. తెల్లారు వాళ్ళు వచ్చి వాళ్ళని ఖాళీ చేయమంటే మీరు వచ్చారండి, మీరు బోండి అంటారు. అప్పుడు నేను కదా లెక్క చెప్పాలి. కానీ దేవుని మీద ఆధారపడితే ఆ పరిస్థితి రానివ్వదు. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎవరికి వచ్చింది? ఇప్పుడు ఇవిడేమనిద్ది, నువ్వు కొనమంటేనే కదా అయ్యా కొన్నాము, మరి ఖాళీ చేయించారేంటి అని జరం కూడా వచ్చి అంటారు. నువ్వు చెప్తేనే కొన్నావు, నువ్వు పోయిందిగా అంటే. నడిపించేవాడు దైవికంగా ఎంత జ్ఞానం చేత నడిపించబడాలి, ఎంత దేవుని పరిస్థితి కనిపెట్టాలి. నీ కుటుంబాన్ని నడిపించే స్థితి నీదే అయితే దేవునిలో నువ్వెంత జాగ్రత్త మెలకుతనం కలిగి ఉండాలి. భర్తగా నీ కుటుంబాన్ని ఆత్మీయంగా నడిపించే బాధ్యతలో ఉన్నా. ఏమండి, ఇప్పుడు చాలామంది ఆర్థిక పరిస్థితుల కొరకు నడిపించే వాళ్ళ విలువ అనుకుంటారు. కుటుంబాన్ని ఆర్థికంగా నడిపించేవారి కన్నా కుటుంబాన్ని ఆత్మీయంగా దేవుళ్ళు నడిపించేవాడు గొప్పవాడు. ఈ రూపాయి రేపు నీతో పాటు రాదు, నీవిచ్చిన ఆత్మీయత రేపు వారితో పాటు వచ్చింది. హల్లెలూయా. అర్థం చేసుకోవాలి. సంపాదించుకోవచ్చు రూపాయి నీ వారితో పాటు రాదు, వాళ్ళకి నువ్వు ఎన్ని కొనిపెట్టు. జయరామ్ గారు బాగా ప్రేమ వచ్చేసేసి నెక్లెస్ కొనిచ్చాడు. కొడుకేమో బ్రాస్లెట్ చేయించాడు, మనవాడికేమో మెడలో చైన్ చేయించాడు, మనరాళ్ళకేమో 2 అడ్డాలు చేయించాడు. కూతుర్లు పక్కన పెట్టేద్దాంలే, అది ఇంపార్టెన్స్ లేదు, అయిపోయింది. ఇప్పుడు జీవితకాలం పడిన ప్రయాసకి ఇవి తోడొస్తాయా? దేవుని భక్తి నేర్పించుకుని దేవుని రక్షణలో కాపాడుకుంటే వాళ్ళ రక్షణ వారికి పరలోకం వచ్చిద్దా? నేను అదే అంటున్నా, కుటుంబాన్ని ఆర్థికంగా నడిపించేవాడి కంటే ఆత్మీయంగా దేవుని నడిపించేవాడు చాలా మెలకు కలిగి ఉండాలి. నువ్వు పడ్డావా, కుటుంబం మొత్తం సప్పకట్ట అయిపోయినట్టే. నీ భక్తి పోయిందా, కుటుంబంతో పాడైపోయినట్టే. నాయకుడిదే బాధ్యత. ఈ నాయకుడు ఇక్కడ, హల్లెలూయా, ఈ నాయకుడు ఇక్కడ. చూడు, ఈ దేశ నివాసులందరూ విని మమ్మల్ని చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా విడిచివేసిన యెడల ఘనమైన నీ నామమును గూర్చి మీరేమి చేయుదురని ప్రార్థింపగా. ఇప్పుడు ఏం ప్రార్థన? ఇప్పుడు వీళ్ళ మీద ఓడిపోయామని మిగతా వాళ్ళకి తెలిసిందనుకో, వాళ్ళు నడిపికి వచ్చేస్తారు కదా, ధైర్యం కూడగట్టు వస్తారు కదా. తలా ఒక జాతి వచ్చేసి మమ్మల్ని మొత్తాన్ని అంతం చెప్తే మరి నీ నామానికి ఘనత రావాలి కదా. ఏంటి పరిస్థితి ప్రార్థించాడంట. ఇప్పుడు దేవుడు చూడు ఏం చెప్తున్నాడు, యెహోవా యెహోషువతో ఇట్లనెను, మేము
నీవెలా ఇక్కడ ముఖము నేల మొక్కుకుందువు? ఆ. ఇశ్రాయేలు పాపము చేసి ఉన్నారు, ఆ. నేను వారితో చేసిన నిబంధనలు ఆ. వారు మీరి ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు యెహోషువ ప్రార్థన చేస్తే జయం వచ్చిద్దా? ఆ జనులలో ఉన్న పాపమును శపితమైన తీసివేస్తే జయం వచ్చిద్దా? బాగా చెప్పారు, చాలా జ్ఞానవంతులు. మనం ప్రార్థన ఎక్కువ చేస్తున్నావా? జీవితంలో ఉన్న శపితమైన పక్కన పెట్టుకుంటున్నావా? జీవితంలో ఏమి శపితంగా ఉన్నాయో, దేవునికి ఏమి వ్యతిరేకంగా ఉన్నాయో, ఎంత ప్రార్థన అంత సీరియస్గా వీటిని పట్టుకుంటున్నామా? దీనికి మాత్రం పని అయిపోద్ది అనుకుంటే అవ్వదు, వృధా ప్రయాసం. నేను ఎలాగ చెప్తున్నాను ఈ రాత్రి, వృధా ప్రయాస వద్దు, చేస్తే నికరంగా ప్రతిఫలం వచ్చేలా చెయ్యి. వృధా ప్రయాసం ఎందుకు? ఇప్పుడు 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 ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు వచ్చామన్నాడు, నీ ప్రార్థనని ఆలకించుతుంది, నేను జయమేమబోతుని. లేవు, ఇక్కడ ఓడిపోయిందే ప్రార్థన తక్కువే కాదు, నాకు ఇష్టం లేని శపితమైన జీవితంలో రాగాబట్టి. ఎరుకో పట్టు శపితమైంది, అందులో బంగారం మీరు ముట్టొద్దని చెప్పినప్పుడు ఆల్రెడీ ఒకడు వెళ్ళిపోయి ముట్టేశాడు, తెచ్చేశాడు, దాచేశాడు. ఇప్పుడు ఆ ఒక్కడి కోసం ఇంతమందికి అపజయం వచ్చింది. ఒకడి కోసం దేవుడేమన్నా చూస్తున్నట్టు వదిలేసే దేవుడా? అబ్బే కాదు. ఇప్పుడు నీ జీవితంలో, మన జీవితంలో ఎన్నో శబ్దమైనవి ఉంటుంది. మనమేమంటాం, ఇవి ఒకటేగా, నేను అంతా భక్తి బాగానే చెప్తే ఒకటేగా, సర్లే. నీ ఆరోగ్యం అంతా బాగా ఉంచుతాడు, ఒక్క షుగర్ పెడతాడు, ఉంచుకో. నీ ఆరోగ్యంగా బాగా ఉంచుతాడు, థైరాయిడ్ పెడతాడు, ఉంచుకో. నీ ఆరోగ్యం అంతా బాగా ఉంచుతాడు, మోకాళ్ళు నొప్పి పెడతాడు, ఉంచుకో. ఒకటేగా, దానికోసం ఎడుతావు. అప్పుడు వచ్చి మరి నీ ఉన్న సర్వ ఆరోగ్యంలో ఒక బలహీనత ఉంటే ఏడుపు అయితే, అది నీ దేహాన్ని ఆనందం లేకుండా, సంతోషం లేకుండా కొనగదెత్తంటే ఒక పాపమైన అంతేగా. ఒకటేగా అంటే ఒకటి ఉంచితే ఉంచుకుంటావు, మరి దేహంలో రోగం ఏదన్నా. ఇప్పుడు దానికోసం వచ్చాక ప్రార్థన చేపిస్తావు, మరి దానికోసం ప్రార్థన చేయించాను తీవ్రత. నా జీవితంలో వాక్యం చెప్తూ నీ లోపం ఉంది కాబట్టి దీన్ని తీసివేయాలని చెప్పనే ప్రార్థన కూడా చేయాలిగా. అదే ఇక్కడ నీ వృధా ప్రయాస. నువ్వు ప్రార్థన బాగా చేస్తావు, ఆ శపితమైన తీసివేయడం విషయంలో విఫలమవుతావు. ఇదే కాదు, చాలామంది క్రైస్తవులు ఉన్నది, ఏడవమంటే కడుపు కట్టేసుకుని డొల్లమంటే డొల్లుతారు అంతే. ఆమె చూస్తే నాకనిపించింది, తూ నా బొద్దు నా ప్రార్థన రాదనిపించింది. కానీ విచారం ఏంటంటే, అంత ప్రార్థన చేసేవాళ్ళు కనిపెడితే బోళ్ళు దొరుకుతాయి. ఊళ్ళో వాళ్ళు కూడా అంటారు, ప్రార్థనలు అయితే చేసేది కానీ అమ్మగారికి చెప్పేస్తారు. ఊళ్ళో వాళ్ళు చెప్పేస్తారు, మనకు తెలియదు వాళ్ళ జీవితం మొత్తం. ఇంట్లో సిసి కెమెరా పెట్టి మనం కూడా కదా ప్రార్థన చెప్పి డొల్లాడు ప్రార్థన చేస్తారు. వాళ్ళు ఒకళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే పక్కన వాళ్ళకి కూడా అమ్మో అనిపించింది. వాళ్ళు అంత డొల్లాడు ప్రార్థన చేసిన జీవితంలో కొన్ని తొలగించరు. ఇప్పుడు ఈయన డొల్లాడు ప్రార్థన చేస్తున్నాడు, ఉదయం నుంచి ఆయన దాకా మోకాలు మంచం ముందు నేల మోపుకుని దుమ్మేసుకుని బుడిదేసుకుని ప్రార్థన చేస్తాడు. ఎందుకే వాడు పడిపోయా ఏవో ప్రార్థన చేస్తావు లే. ఇజ్రాయెల్ అక్కడ పాపం చేశారు. తర్వాత ఏమన్నాడు చదువు, దొంగిలారు, బొంకారు. తప్ప అన్నాడు. అప్పుడు తోడే ఉంటాడంట. ఇదిగో ప్రార్థన ఒకటి చాలు, ప్రార్థన ఒకటి సరిపోద్ది అనుకుంటున్నావేమో. ప్రార్థిస్తున్న నీ జీవితంలో ఆయనకి ఏవైతే శపితమో నచ్చవో దాన్ని తొలగించుకుంటే తప్ప నీ ప్రయాసకు, నీ ప్రార్థనకు, నీ కన్నీరుకు, నీ ఉపవాసానికి తగిన ప్రతిఫలము, బహుమానము రాదు. అర్థమవుతుందా? ఇక్కడ నాకు ఈ మరీ ఏడ్చే ఏడుపు చాలా నచ్చిందండి. దేవుని కోసం ఎవడు అడుగుతున్నారు ఈ రోజున? కొన్ని జీవితాలు చూస్తున్నప్పుడు ప్రతి గృహంలో ఏడిపే, ఏదో ఒకటి. పెళ్లి కానివాడికేమో నాకు పెళ్లిగా అట్లా పెళ్ళి అవ్వాలని ఏడుపు, పెళ్ళైనోడికేమో నాకు పిల్లలు పుట్టాలని ఏడుపు, పిల్లలు పుట్టిన నా పిల్లలు చదవట్లా అని ఏడుపు, అడిగే మార్కులు వస్తే మా వాడు రాట్లా, ఏదో ఒకటి. చదివి కూర్చుంటేనే ఉద్యోగం లేదు, అందరూ చేస్తున్నారు ఏడు, ఏదో ఒకటి. దేవుని కొరకు ఏడ్చేవారు ఎక్కడ కనపట్లా. ఏమండి,
ముసలోళ్ళకేమో కన్నాను 10 మందిని, కన్నాను 9 ఉపయోగపడి నన్ను ఎవడు చూస్తున్నాడు, అందరూ దూరంగా ఉంటే ప్రశాంతంగా ఉంది, ఆల ఏడుపాడు. ఎవడు బ్రాహ్మణుడు? ఇంతమందిలో ఇంత జీవిత ప్రయాసలో దేవుని కొరకు పట్టించుకుని ఏడ్చేవాడు ఎవడన్నా ఉన్నాడా? దేవుని విషయాలు పట్టించుకుని ఏడ్చేవాడు ఎవడన్నా ఉన్నాడా? పాడైపోతున్న వారి జీవితం గురించి పట్టించుకుని ఏడ్చేవాడు ఉన్నాడా? సువార్త అందని వారి గురించి పట్టించుకుని ఏడ్చేవాడు ఎవడన్నా ఉన్నాడా? ఎవరు లేడు. ఎవరి కాళ్ళకి వాళ్ళ జీవితం గురించి ఏడుపు. ఆ జీవితంలో ఏడుపు అన్న ప్రతిఫలం రావాలంటే శపితమైన తొలగాలి. తొలగకపోతే ఉపయోగం ఏముంది? చాలామంది తమ అధిక తెలివితేటలు అనాలో లేకపోతే ఏమన్నాలో నాకు కరెక్ట్గా తెలియదులే, కానీ వారి స్ట్రాటజీలను నమ్ముకుని గెలిచేస్తాం అనుకుంటారు. స్ట్రాటజీ వాళ్ళకి ఒక తెలుగులో చెప్పాలంటే స్ట్రాటజీ అంటే వ్యూహాలు నమ్ముకుని వాళ్ళ వ్యూహం పన్నుతారు. ఇట్లా చేస్తే నేను అట్లా అవుతాను అనుకుని వ్యూహాలు పన్నుతారు. నువ్వు చెప్తే వింటావా? దేవుని చిత్తం కానప్పుడు ఎన్ని వ్యూహాలు పొందినా నువ్వే చిక్కుముళ్ళలో పడిపోతావు. దేవుని చిత్తం అవ్వాలి. స్తోత్రం చెప్పండి. భక్త్ సింగ్ గారి గురించి ఆల్రెడీ చదివాను, మళ్ళీ మొన్న ఒకసారి బుక్ చదువుతున్నప్పుడు ఆయనంట 4 గంటలకు లేచి ప్రార్థన చేసి టిఫిన్ కూడా చేయకుండా వీధులు వెంబటెళ్ళి గ్రామాల వెంబటెళ్ళి సువార్త చెప్తుంటే 6 నెలలు 7 నెలలు అయిపోయినా ఒక్కడు సువార్త తినలేదంట, ఒక్కడు రక్షణలోకి రాలేదంట. ఒకరోజు కుప్పగిలిపోయి ఏంటి బ్రోవా ఎంత ఎడుతున్నాను, ఇంత ప్రయాసపడుతున్నాను, ఎంత దూరం వెళ్తున్నాను, కాళ్ళు అడిగారంట. మైళ్ళు వెళ్ళేవాడు. ఎడుతున్నాను, ఎంత ప్రయాసపడుతుంది, నేను చేస్తున్నాను కదా, ఒక్కడు కూడా సువార్త అనిపోతుంది, నేను పిలిచిందే ఆ పని కోసం కదా అని అంటే నేను చెప్తే వెళ్ళావేంటి? దేవుడు అంతే అన్నాడు. నేను చెబితే వెళ్ళావేంటి? మరి ఎన్నాళ్ళు జరిగింది? నేను చెబితే వెళ్తే నేను చెప్పినట్టు చేస్తే అని చేద్దాం, అయిపోయింది. నువ్వు చెప్తే నేను వెళ్తా చెప్పు అని చెప్పి కూర్చున్నాడు. ప్రార్థన చేస్తున్నాడు. ఆ రోజు అయిపోయింది. 2 రోజు. ఒకరోజు 10ంటికి దేవుడు అన్నాడు లేపు అన్న. మంచి ఎండ వేస్తుందంట 10ంటికి. పెరిగే ఎండ తగ్గే ఎండ 10 అంటే ఈయన ఇంత ముందేమో పొద్దునకి వెళ్ళిపోయేవాడు, ఎండకే నిలబట్టేవాడు, మళ్ళీ అలాగ. ఇప్పుడు దేవుడు ఏడేరు లేపాడు? లేదు, బ్రదర్స్ ఉంటారు కదా లేకుండా అన్నాడంట. ఏంటన్నా అలా అంటావు? ఎండ చూడు ఎట్టేస్తుంది, ఇక్కడి నుంచి ఫలానా ప్రాంతం 5 మైళ్ళు వెళ్ళాలండి. అక్కడికి వెళ్ళేటప్పుడు నన్ను ఎత్తుకొచ్చి ఎండ అల్లాడిపోతామన్నా సాయంత్రాల్లో. దేవుడు నాకు ఇప్పుడే చెప్తున్నాడు, ఇప్పుడే వెళ్ళాలి పండి. వెళ్ళాడు. 5 మైళ్ళు గట్టిగా నడిచి వెళ్తే అక్కడ స్వార్ట్ చేయబోతే ఆ సెంటర్ ఉందంట. ఇక్కడ చెప్పమను. ఆ బడ్డీ దగ్గర చెప్తుంటే ఆ బడ్డీ అతను వచ్చాడంట, నేను మహమ్మదీయుడిని, ముస్లింని, స్వార్థలకి నేను ఎన్నో, నువ్వు పక్కకు జరుగు అని చెప్పాను. అటుపక్కకి జరిగి చెప్తుంటే స్వార్థ చెప్తుంటే ఆ వీధిలో నిలబడి అప్పుడు ఒక వ్యక్తి వచ్చాడంట. మీరు చెప్పేది ఏంటి, నాకు కావాలి, నాకు తెలియాలి అని విని నాకు హిందీలో ఉన్న ఒక బైబిల్ ఇస్తారా అని చెప్పని బైబిల్ తీసుకుని ఆ వాక్యాలకు అర్థం చెప్తారని చెప్పించుకుని ఏ మాటలో మా గ్రామానికి తీసుకెళ్తా చెప్తారని చెప్పని ఈ వ్యక్తి గ్రామానికి తీసుకెళ్ళాడంట. చదివావు నువ్వు బుక్? ఇవ్వలేదు నీకు? ఆవేళ ఆ గ్రామంలో ఆయన ఆ సాయంత్రానికి వీళ్ళకి అంతా కొంచెం చూసి సాయంత్రానికి మొత్తాన్ని పోగేసి అక్కడ సువార్త చెప్పించాడంట. ఇప్పుడు వీళ్ళు లేట్ చేస్తే ఆయన వెళ్ళిపోయేవాడు. 10ంటికి చెప్పాడండి, ఎండలో చల్లబండగా ఆడింట్లో చల్లగా ఉంటాడు ఆడు కదా. అంటే ఆ రోజున అర్థమైందంట, దేవుడు చెప్పిన మార్గము నుంచి వెళ్ళడం ఎంత అవసరమో, దాని ద్వారా వచ్చే ప్రతిఫలం ఎంత గొప్పతో ఆ రోజున అర్థమయ్యి ఆ రోజు నుంచి మరణించే వరకు ఆయన చెప్పంది ఏ పని చేయకుండా ఆయన చెప్పిన దాని ప్రకారమే కొన్ని వేల సంఘాలు కట్టారు. ఇండియాలోనే 10,000 సంఘాల పైన ఉన్నాయి ఆయన భక్త్ సింగ్ గారి సంఘాలు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన లేరులేండి, సంఘాల్లో కూడా అంత తీవ్రత లేదు. బట్ ఆ రోజున ఆయన చేస్తున్న సేవలండి. ఆ చదివినప్పుడు నాకు అనిపించింది, కొన్నిసార్లు అనిపిస్తే చేస్తున్నావా, వినిపిస్తే చేస్తున్నావా? అనిపిస్తే చేసేస్తాం, ప్రతిఫలం రావు, జాగ్రత్త. వ్యూహాలు పన్నితేనో, నీ బ్రెయిన్లో వాళ్ళని చూసి కాపీ కొడితేనో, ఏదో చేస్తేనో అవ్వదు. దేవుని సెలవు ఉన్నప్పుడే
నీ జీవితంలో ఆ ప్రయాసకు తగిన ప్రతిఫలం నీకు దక్కుతుంది. ఇంకొక జీవితం చూపిస్తాను, వింటారా? టైం ఉందిలేండి. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు. ఇది అయిన తరువాత అబ్షాలోము ఒక రథమును గుర్రములను సిద్ధపరిచి తన ఎదుట పరిగెత్తుటకై 80 మందిని పంటులను ఏర్పరచుకొనెను. ఉదయమునే లేచి బయలుదేరి పట్టణం యొక్క గుమ్మపు మార్గమందు ఒక తట్టున నిలిచి రాజు చేత తీర్పునందుటకై యాజమాడు వారెవరైనా వచ్చి ఉండగా కనిపెట్టిన వారిని పిలిచి, మేము ఏ ఊరి వాడమని అడుగుచుండెను. ఈ దాసుడనైన నేను ఇశ్రాయేలు గోత్రములో అలానా దానికి చేరిన వారిని వాడు చెప్పగా, అబ్షాలోము ఈ రాజ్యము సరిగాను న్యాయముగాను ఉన్నది గాని దానిని విచారించుటకై నియమింపబడిన వాడు రాజులతో లేడని చెప్పి, నేను ఈ దేశములకు న్యాయాధిపతి అయ్యుండుట ఎంత మేలు. అప్పుడు యాజమాడు వారి నా యొద్దకు వత్తురు, నేను వారికి న్యాయం తీర్చుదునని చెప్పు వచ్చెను. మరియు తనకు నమస్కారం చేయుటకై ఎవడైనా తన దాపులకు వచ్చినప్పుడు అతడు తన చెయ్యి చాపి అతను పట్టుకొని ముద్దు పెట్టుకొని వచ్చెను. తీర్పునందుటకై రాజునందుకు వచ్చిన ఇశ్రాయేలులందరికీ అబ్షాలోము ఈ ప్రకారం చేసి ఇశ్రాయేలులందరినీ తన తట్టు తిప్పుకొనెను. తన తట్టు తిప్పుకున్నాడు. ఎట్లా తిప్పుకున్నాడు? నగరంలోకి, ఆ పట్టణంలోనికి ఎవరైనా వస్తున్నప్పుడు ఆ గేటు దగ్గర ఉండి ఎవరు వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు ఆపి అడిగి, మేము రాజు దగ్గర విచారణ కోసం న్యాయం కోసం వెళ్తున్నామంటే అక్కడ ఎవడో చెప్పేవాళ్ళు వెళ్ళి నీ బాధ చెప్పి నేను తీర్పు తీరుస్తానని చెప్పని ఎవరిని రాజు దగ్గరికి చేరనివ్వకుండా అందరినీ తన వైపు తిప్పేసుకుంటున్నాడండి. ఈ రోజున లోకంలో మనుషులకు కూడా కొన్ని తలంతులు ఉంటాయి అన్నమాట. వాళ్ళు ఏదైనా సాధించాలనుకున్నప్పుడు మనుషుల్ని మచ్చిక చేసుకోవడం, మనుషుల్ని మాటలతోనో లేకపోతే తాయిలాలతోనో, తాయిలాలంటే తాయిలాలతోనో అంటే గిఫ్ట్స్తోనో, అమ్మా తాయిలాలు వాటితోనో ఏదో వాళ్ళకి ఇష్టమైన ఏదో ఒక దాన్ని బట్టి మనుషుల్ని తమ వైపుకి అట్రాక్ట్ చేసుకుంటారు. నువ్వు మనుషుల్ని ఎంతమంది అట్రాక్ట్ చేసుకుంటే ఉపయోగం ఏంటి? మనుషుల్ని ఎంతమంది నీ వైపు పెట్టుకుంటే ఉపయోగం ఏంటి? నీ జిమ్మిక్కులతో, నీ టెక్నికల్తో, నీ కన్నింగ్నెస్తో నువ్వు ఎంతమంది మనుషులు నీ వైపు మార్చుకుంటాం వల్ల ఉపయోగం ఏంటి? దేవుడు నీ పక్షం లేకపోతే, దేవుడు నిన్ను దీవించే ఉద్దేశంలో లేకపోతే, దేవుడు నీ సభలో నీ పక్షంగా జారకపోతే, నీ పక్షంగా మనుషులు ఎంతమంది చేరితే మాత్రం నీకు ఆశీర్వాదం వచ్చింది? మనుషులు ఎంతమంది నిన్ను పొగిడితేనో, జయగొడితేనో, గొప్పదానం అంటేనో, గొప్పవాడు అంటేనో నీకు అందులో ఆ నెమ్మది తృప్తి జరిగిద్ది? రాదు. హల్లెలూయా. ఇక్కడ ఇతను ఆశ ఏంటంటే నేను రాజును అవ్వాలి. అవుతుగా నాకు ఆల్రెడీ వాళ్ళ నాన్నగారు ఉన్నాడు. చల్ ఇజ్రాయెల్కి రాజుని ఎప్పుడు ఎన్నుకునేది ఎవరు? సౌలు అనుకున్నాడా? దేవుడు అనుకున్నాడు సౌలు అవ్వాలని. ఫైన్, బట్ ఆ నిలవలేదు, ఇట్లాగే పోగొట్టుకున్నాడు, అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఎవడన్నా అనుకున్నాడా? మళ్ళీ ఎవడు అనుకుంటాకలేదు. దేవుడు ఎవరిని అనుకున్నాడు? దావీదులో తన మనసు ఉంది. గొర్రెల కొరకు ప్రాణం పెట్టే అంతటి మనసు దావీద్ది, మన కొరకు ప్రాణం పెట్టేంత మనసు మన దేవుడు. ఇది చూసిన దేవుడు ఇది నాకు కావాలి, నా హృదయాన్ని సారడని చెప్పని వాంటి అంశం. ఇప్పుడు దావీదు కొడుకులు ఉన్నారు, దావీదుకు వాగ్దానం ఉంది, నీ కడుపును పుట్టినోళ్లే. బట్ ఎవడనేది ఎవరు చెప్పాలి? దేవుడు చెప్పాలి. దేవుడు నిర్ణయించింది ఒక నిర్ణయం ఉన్నప్పుడు దానికి వ్యతిరేకంగా నువ్వు ఎంత టాలెంట్ కూడా పడితే ఉపయోగమే ఉందండి? స్తోత్రం చెప్పు. అబ్షాలోము చేశాడు. ఆ తర్వాత ఇలా కొంతమందిని పోగేసుకున్నాడు. చాలామంది దావీదు గారి తర్వాత అబ్షాలోమే అన్నంత స్థాయికి వచ్చాడు. విశేషం ఏంటంటే ఇక్కడ అబ్షాలోము వాళ్ళ అన్నయ్యని చంపేశాడు, అమ్నోన్ని చంపేశాడు. ఎందుకంటే వాళ్ళ చెల్లిని పాడు చేశాడని చెప్పని చంపేశాడు. తన కొడుకు ఇంకొకరితో చంపేసినప్పుడు అబ్షాలోము పారిపోయాడు. అబ్షాలోము మీద దావీదుకు కోపం వచ్చింది. తర్వాత ఎప్పటికైనా కొడుకుని ప్రేమ వచ్చింది. ఇప్పుడు ఏం సంతోషపడాలి?
నేను అన్నయ్యను చంపేసిన నాన్న నన్ను యాక్సెప్ట్ చేసి మరలా రాజ్యంలోకి ఆహ్వానించి నన్ను తనతో పాటు ఉండే భాగ్యం ఇచ్చాడు, నా పాపము క్షమించాడు, నా తప్పిదం క్షమించాడు, పొందిలే అని చెప్పి సంతోషపడాలి కదా. చాలదంట. ఏం కావాలి? కావాల్సి వచ్చి ఏం చేశాడు? కుట్ర పన్ని రాజుగా మారాడు. ఈ కుట్ర పని వేసినప్పుడు తండ్రినే చంపాను సాగి వెళ్ళిపోయాడు. తండ్రి ఏం చేశాడు? నెత్తి మీద చెంగప్పుకుని కాళ్ళకి చెప్పులు లేకుండా అడవుల్లో పడి పారిపోవాల్సి వచ్చింది. ఫైన్. బట్ దేవుడు దావీదుకి నిర్ణయించిన కాలం పూర్తి అవ్వలేదుగా. దావీదుకి కానీ నాతానుకి కానీ ఎవరికన్నా ప్రవక్తకు కానీ చెప్పి నీ తర్వాత ఈ కొడుకు అని చెప్పని దేవుడు నిర్ణయం ప్రకటించలేదుగా. దేవుడు చెప్పకుండా నువ్వు ఎన్ని చేస్తే మాత్రం దేవుడు చిత్తమైద్ది? అయిద్దా? అవ్వదు. మామూలుగా బతికితే ఇంకొంతకాలం బతికేవాడేమో, దేవుడిని అడిగితే దేవుడు చిత్తమైతే ఉండేవాడేమో. ఈయనగా కుట్ర పొందినందుకు ఆ యుద్ధంలో గాలికి నేలకి మధ్య కాకుండా ఆ మధ్యలో చెట్టుకి ఎలాడుతున్నప్పుడు బాణాలతో కుట్టబడి చచ్చిపోయాడు. ఎంత ప్రయాసపడ్డావు గుమ్మం దగ్గర కూర్చుని. అది మామూలు ప్రయాస? ప్రతోడిని ఆపడం, ప్రతి బాధ ఏంటో, ప్రతోడి తిరుపులు తిరుగుతాం, ప్రతోడిని మాటలతో జిమ్మిగ్గా తిప్పుకోవడం, మంత్రివర్గాన్ని కూడబెట్టుకోవడం, లోపల చాలా మందిని తన వైపుకి తిప్పుకోవడం. అసలు చిన్న వ్యవహారం అండి. మనుషులు మన వైపు తిప్పుకోవడం ఎంత ఇది అవ్వాలి? ఏమైంది ఇదంతా ప్రయాస? చివరికే చచ్చిపోయావు. కుక్క చావు. వాక్యము తండ్రిని సన్మానించమని చెప్తున్నప్పుడు, తల్లిని సన్మానించమని చెప్తున్నప్పుడు, నీ తండ్రి బతుకుండగా, రాజు ఎప్పుడూ కూడా బ్రతుకున్నప్పుడు మరొక రాజు చేయడానికి వీలు లేకుండా, రాజు ప్రకటించకుండా, రాజు చేత ప్రకటన జరగకుండా నీకు నువ్వే రాజు అవ్వాలని చెప్పనే ఆలోచనకు వస్తే ఏంటండి? ఏంటి దాని ఉపయోగం? కొంతమందికి తొందర, దేవుడు నిర్ణయించే సమయం దాకా ఆగలేరు. ఏమండి? చిన్నప్పుడు కాదులేండి, ఒక 10 ఏళ్ళ క్రితం అనుకుంటా, మా అక్క అక్కడ ఒక కోడి పెట్టింది, తెచ్చింది. అది గుడ్లు పెట్టింది. 21 గుడ్లు వేసాం. ఆదివారం వేసాం, 3వ ఆదివారం వచ్చేసింది. అందరూ చెప్పిందంటే 21 3 వారాలు అయిపోయింది. రాలా. శనివారం ప్రార్థనకి వెళ్ళి వచ్చేసాం, ఆదివారం ఇంటికి వచ్చేసాం, ఆదివారం రాలా. ఇదేంటి? ఓపెన్ చేద్దామా? ఓపెన్ చేయకూడదంట. మనం ఓపెన్ చేస్తే చచ్చిపోతాడు పిల్ల. మరి లెక్కేసుకుంటే 21 అయిపోయింది, మరి ఏంటి అని చెప్పినాను. సోమవారం తెల్లారి పాటి కిచకిచ్ అనుకుంటా తట్టిండా అయిపోయింది. 15 ఎన్నో అయినాయి, మిగతా అయిపోయినాయి. అందులో 12 ఎన్నో మిగిలిన, ఫైనల్గా 12 మిగిలినాయి. 12 గోత్రాలు అని చెప్పని పెంచి అటు నమ్మి కూటమి పెట్టించింది మా అక్కింట్లో. నువ్వు రాత్రికి తెల్లారికి ఎంత గ్యాప్? ఆ గ్యాప్ కూడా ఆగాలి. ఆగకపోతే ఎలాగా? ఇక్కడ దాకా వచ్చి ఆ ఒక్కడుగు వేయలేకపోతే ఎలాగా? అది చూస్తాడు దేవుడు. పాప మీ అభిషేకంలోము ఏమో రాజా ఏవాడేమో మనకు తెలీదు. ఇంకా దేవుడు చెప్తూ సొలొమోనుని చెప్పలా. ఇంకా కంగారు పడ్డాడు, ప్రయాసపడ్డాడు, లోక సంబంధమైన ఆలోచన. ఏది ఉపయోగం ఏంటి? తండ్రికి ఎదురు తిరిగాడు, తండ్రిని తరిమేశాడు, తండ్రిని చంపేద్దామని వెళ్ళాడు. ఎన్ని చేతితో ఉపయోగం ఉంటారు దేవుని చిత్తం లేనప్పుడు? దేవుని చిత్తం లేనప్పుడు ఎన్ని చేతితో ఉపయోగం ఏంటి? హల్లెలూయా. ఇక్కడ కూడా ప్రయాస అంతా వృధానే. నేను ఏ మాట మీద చెప్తున్నాను పట్టుకుంటున్నారా? నువ్వు దేవుణ్ణి చిత్తం కాని పరుగెడితే ఆ పరుగంతా వృధానే. ఆ పరుగంతా అర్థమే. దావీదు పాపం చేశాడండి. దావీదు పాపం చేసినప్పుడు నాతాను వచ్చి వేరేలాగా చెప్పాడు కథ. చెప్పినప్పుడు అడి తిప్పి నువ్వే అని ఒప్పించాడు. ఒప్పించినప్పుడు అవును నేను పాపం చేసిన ఒప్పుకున్నాడు. మనం ఒప్పుకోలేండి, ఆయన ఒప్పేసుకున్నాడు. అయిపోయాడు. నువ్వు ఒకరిని చంపావు కదా, దేవుడు 4 చంపుతానని నీ పిల్లల్ని అన్నాడు. వెళ్ళిపోయాడు. ఈలోపు ఆ పుట్టిన పిల్లోడు జబ్బు వచ్చిందంట. ఏం చేశాడు తెలుసు దావీదు? 7 రోజులు ఉపవాసం ప్రార్థన చేశాడు. ఎన్ని రోజులు? దేవుడు ఏం చెప్పాడు?
ఆ బిడ్డ అక్రమంగా పుట్టాడు, ఆవిడ ఇంకా అతనికి భారీగా ఉన్నప్పుడే నీతో ఆవిడ పాపం చేయడం వల్ల ఆవిడ కడుపులో పడి పుట్టాడు, ఆడు చస్తాడని చెప్తే వాడి కోసం ఏటోళ్ళు ఉపవాసం ప్రార్థన చేశాడు. ఇప్పుడు అభిషేకం సంగతి పక్కన పెట్టి దావీదు కదా పోయిన అడుగుతున్నాడు అని దేవుడికి ఏమైనా ఉంటుందా? మనుషులకే, దేవుడికి అందరూ ఒకటే, ఇంకా కట్టినకుంటాడు ఆయన 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 దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర. 7 రోజులు ప్రార్థన చేస్తే 7 రోజులు అక్కడికి చచ్చిపోయాడు పిల్లడు. నీ 7 రోజుల ప్రార్థనకు ఉపయోగం ఏంటి? దేవుడు చెప్పిన దానికోసం మళ్ళీ నువ్వు ప్రయాసపడితే ఉపయోగం. దావీదైనా ఒకటే, దావీదు కొడుకులైనా ఒకటే. దేవుని చిత్తం కాదన్నప్పుడు దానికోసం పరుగులెడితే మిగిలేదేమీ ఉండదు. ఇంకొకటి కూడా చెప్తాను, నేను అది కూడా చదివితే నేను ముగించేస్తాను. 1 రాజుల గ్రంథము 1వ అధ్యాయమే, ఫస్ట్దే 5వ వచనం. ఏమయ్యాడంట? నేనే రాజునైపోతానని ఇంతకుముందు ఇలాంటి పని ఆవిడ చేశాడు. చదివాం అబ్షాలోం, ఆ పేరే చెప్పమంటున్నా. ఇప్పుడు ఆడైపోయాడు, స్టోరీ అయిపోయింది, రాజు మళ్ళీ వెనక్కి వచ్చాడు, సెటిల్ అయిపోయాడు, బాగా. మళ్ళీ ఏం చేస్తున్నాడు? అభిషేకం ఎట్టగలేడు. ఆర్డర్ ప్రకారం ఇంకా మిగిలిన నేనే లెక్కలో నేనే కింగ్. అరే చెప్పిదా కాకరా బాబు, ఆడు పోయాడుగా, కళ్ళ కనపడుతుంది కదా. ఇప్పుడు ఒకడు వచ్చాడు. ఏంటంట? అడిగితే బాధపడతాడేమో. ఇది ఎప్పుడన్నా ఉందా? ఏంటంట? ఏమడిగితే? నీ డబ్బులో నీ బ్యాంకులో బ్యాలెన్స్ అడిగితే దాని దారి వేరు. నువ్వు చేసిన తప్పు కదా, అడగకపోతే ఎట్లాగ మరి? ఇప్పుడు దావీదు అడగాల వద్దండి? అది అడగాలి. చూడు, తప్పు చేస్తున్నప్పుడు నువ్వు చేసే తప్పు కదా అని అడగలేకపోతున్నావు అంటే ఆయన నువ్వే నాశనం చేస్తున్నావు. ఇదే తప్పుని అడగాల వద్దా? తండ్రి, నేను బ్రతుకుండగానే నువ్వు రథములు వేసుకుని రాజధాని ప్రకటించి తిరుగుతున్నావేంట్రా? నేను ప్రకటించాలి కదా, నేను చెప్తే ఏమైంది ఇప్పుడు అని చెప్పని ఆ మాట చెప్పాలి కదా. ఈయన చెప్పలా, చెప్పేవాళ్ళు లేకపోతే చెడిపోతారు కాబట్టి ఈయన చెడిపోయాడు. చూడు ఇంకేం జరుగుతుందో. పుట్టినవాడు వాళ్ళు సహాయం చేశారు, కొంతమందిని తన వైపు తిప్పుకున్నారు, సహాయం చేశారు. వీళ్ళు దేవాలయానికి తీసుకెళ్లారు, అక్కడ భోజనాలు చేసి అక్కడ అభిషేకం ప్రకటించేద్దామని చెప్పని. టైం చాలు, అంతా తర్వాత చదువుకుంటూ ఉంటుంది. వీళ్ళు దేవాలయానికి తీసుకెళ్ళిపోయారు. ఎవరిని? అదోనీరు. మనకి ఇంగ్లీష్లో చెప్పాలంటే నాకు సింపుల్ యాంటోనీ, అదోనీరు ఆమెనా యాంటోనీ. వీళ్ళు ఏం చేశారు? ఈ రాజు కూడా ఏం మాట్లాడలేదు, వాళ్ళ నాన్నగారు కూడా ఏమి అంటలేదు కదా, అంటే ఇండైరెక్ట్గా ఒప్పు వేసుకున్నట్టే కదా అని చెప్పి మిగతా వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేశారు? ఈయనకి సపోర్ట్ చేశారు. ఈయన సపోర్ట్ చేసి దేవాలయం దగ్గర అభిషేక కార్యక్రమాలు భోజనాలు అని చెప్పి వీళ్ళు దేవాలయం దగ్గరికి వెళ్ళారు. ఈ గ్యాప్లో సీన్ మారిపోయింది తెలుసా? గ్యాప్లో సీన్ మారిపోయింది. నాతానికి పిలవలా, నాతాను ఇంకొకరితో కలిసి స్టోరీ, యావాబ్తో కలిసి స్టోరీ మొత్తం మార్చాడు. యావాబ్ కాదు, ఇంకొక ఆయన పేరు ఉంటుంది. కానీ సాదోకును బెనాయాను నాతాను వీళ్ళందరిని పిలవాల. నాతాను ఒక్క దెబ్బలో స్టోరీ స్క్రీన్లో మొత్తం మార్చాడు. ఏం జరిగింది తెలుసా? బెచ్బా దగ్గరికి వెళ్ళాడు, బెచ్బాని తీసుకొచ్చాడు. రాజు దగ్గరికి వెళ్ళి, నువ్వు నా కొడుకుని ఒకప్పుడు రాజుని చేస్తాను మాట ఇచ్చావు అని చెప్పి నువ్వేడు, అమ్మాయిని నేను చూసుకుంటా అన్నాడు. ఈవిడ వెళ్ళి ఏడిచింది. ఈలోపు ఈయన వచ్చాడు. అయ్యా నువ్వేమైనా ప్రకటించావా అభిషేకం? అదోనిరామ్ అక్కడ రాజు, నేనే రాజధాని ప్రకటించుకో. నేను చెప్పలేదు అని అంటే, నువ్వు చెప్పలేదా? మరి ఆయన ప్రకటించుకుంటున్నాడుగా,
అయినా నువ్వు సొలొమోన్ చేస్తా అన్నావు కదా అని చెప్పి నేను వచ్చాడు. ఈ బండి ప్రయాసం ఏంటి ఇప్పుడు? ఆయన నోటితో ఒప్పుకుంటాడు చూడు. 2వ అధ్యాయము 13వ వచనం. నీతో చెప్పవలసిన మాట ఒకటి ఉన్నదనను. చెప్పమనగా ఏంటంట? అది ఇంకా దిగల. రాజు నాదే అని, నేనే యాలాలు అని దేవుడు ఉంచలేదుగా. ఇజ్రాయిల్ అందరూ అందే రాజు కోరుకున్నారు, అన్నీ నీకు తెలుసు. చూడు మళ్ళీ ఆడు చెప్తాడు ఏం జరిగిందో కూడా. అయితే అది యెహోవా వల్ల అతనికి ఇప్పుడు అర్థమైంది పాయింట్. ఇప్పుడు పోలేదు, ఇప్పుడు అర్థమైంది. తర్వాత పోతాడు ఎలాగైనా, బట్ పాయింట్ ఇప్పుడు అర్థమైంది. ఏమని? జనులందరూ నన్ను లక్ష్య పెట్టినా, మంత్రివర్గం అంతా నాయనకమాలున్నా, ఎవరు వల్ల రాజ్యం వచ్చింది? యెహోవా వలన అతనికి ప్రాప్తమైద్ది అనే విషయం ఇప్పుడు అర్థమైంది. స్తోత్రం చెప్పు. ఈ రాత్రి నీకు అర్థం కావాల్సింది ఏంటంటే, దేవుని చిత్తము కాని దాని కొరకే పరుగులెత్తితే, దేవుని చిత్తము కాని కన్నీరు, దేవుని చిత్తము కాని భక్తి, దేవుని చిత్తము కాని ఉపవాసము, దేవుని చిత్తము కాని మనుషుల్ని పోగేసుకునేటటువంటి క్రియలు, మనుషుల ద్వారా గొప్పయ్యే ప్రయాస, దేవుని చిత్తము కానప్పుడు అన్నీ వృధానే. అమ్మ ఎందుకు ఎడుతున్నావు? ఎడిచేడికి ఉపయోగం లేదు. ఏం చేస్తున్నావు? నువ్వు చేసే భక్తికి ఉపయోగం లేదు. ఏం చేస్తున్నావు? నువ్వు పోగేసుకుంటున్న జనములతో ఉపయోగం లేదు. నీ పక్షంగా దేవుడు లేనప్పుడు నువ్వు ఏమి చేసినా వృధానే కదా. హల్లెలూయా. ఆయన చూపించిన మాదిరిలో, ఆయన కోరుకుంటున్న మాదిరిలో మన జీవితాలు వెళ్ళినప్పుడే. చూడండి సామెతల్లో అదే ఒక మాట అంటాడు. 10వ అధ్యాయము 17వ వచనం. జీవ మార్గంలో ఉంటావు నువ్వు. దేవుని ఉపదేశం నీ దగ్గరకు వచ్చి నీ జీవితానికి మార్గం చెబుతున్నప్పుడు దాన్ని ఏం చేయాలంట? ఉపదేశమును అంగీకరించాలంట. వింటారు, అంగీకరించారు తెలుసా? వింటారు, చాలా బాగా వింటారు, చాలా బాగా చెప్తారు, వచ్చేవారు వాక్యం చెప్తారు. బట్ నీ జీవితంలో దాన్ని యాక్సెప్ట్ చేసి క్రియల్లో పెట్టారు. తేలేరా? తేరంటున్నావా? తేలేరంటున్నావా? తేలేము, తేగలము. అంగీకరిస్తే అవునో ఈ వాక్యము నేను ఒప్పుకుంటున్నాను, ఆ దేవుడు చెప్పిన మాటని ఒప్పుకుంటున్నాను, ఇలా జీవిస్తేనే నాకు మేలు జరిగింది కాబట్టి ఇలా జీవిస్తాను, అది అంగీకరించడం నీకు రావాలి. మనం ఏంటి చెప్పిన దేవుని ఎదుట దేవుని ఉపదేశం కూడా అట్టాగా చెప్తారులేండి. వందనాలు ఏదేలా ఉంది టాగా చెప్తారులేండి. అంటే కరోనా వచ్చింది, టీకాలు వేస్తున్నారు, వేయించుకుని అంటే అట్టాగా చెప్తారులే. సరే, కొంతమందికి వాక్యం మీద నమ్మకం ఎందుకు రాదు? అండ్ ఎవరు చూసి వచ్చాడు, ఎవరు చెప్ జ్వరం వచ్చిందా? ట్యాబ్లెట్ వేసుకుంటున్నావా? ఆ ట్యాబ్లెట్ నువ్వు కనిపెట్టావా? మరి ఎందుకు వేసుకుంటున్నావు? ఎవరిచ్చారు? నువ్వు చదవలేదుగా. ఆడు చెప్పింది కరెక్ట్గా నీకటి తెలుసు. ఆడు చదివిన ఆ డిగ్రీ పట్టాకి ఆర్ఎంపీకి ఆడు ఇచ్చిన టాబ్లెట్లు గుడ్డిగా వేసుకుంటున్నావు. బైబిల్లో ఉన్న అక్షరం నీ ముందు పెట్టి ఇదిరా బాబు కథ, దేవుడు ఇలా చెప్తున్నాడు, ఇలా మారరా, ఇలా జీవించరా అని చెబితే చెప్తారులంటే డాక్టర్ నమ్మి నువ్వు నీ కళ్ళ ముందు పెట్టిన దేవుని వాక్యం మాట, బైబిల్ మాట వినవా? ఇది ఎంతవరకు కరెక్టలే, అట్టాగా చెప్తారులే, అలా జరిగిద్ది అంటలే, అట్టాగా చేయాలంటలే. మరి ఇప్పుడు వాడు చెప్పినట్టు ఆ కూరలు మానేసి, వాళ్ళు చెప్పినట్టు పత్యం చేసి, వాళ్ళు చెప్పినప్పుడు పొద్దున ఒక టాబ్లెట్, నువ్వు ఆడొక మనిషే కదా,
ఎలా నమ్ముతారు? వాడేమి నీకు వాడు పుస్తకాలు చూపించడు, వాడు చదివిన ప్రాక్టీస్ చేసిన ఏం తిరగేయడు, నీకు ఎక్కడ చూపించు. వాడు ఈ టాబ్లెట్ ఇట్లా, ఇది హాఫ్, ఇది టానిక్ ఇట్లా, ఇలా అది ఎవడు కనిపెట్టాడు, ఎలా కనిపెట్టాడు, ఎలా ప్రయోగం చేసి సక్సెస్ అయిందో ఏమన్నా రివ్యూ అడుగుతావా? దాని సక్సెస్ రేట్ ఎంతో, ఆ మెడిసిన్కి ఆల్టర్నేట్ ఏమీ అడుగు, గుడ్డిగా నమ్మేస్తావు, వచ్చేస్తావు, వేసుకుంటావు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఎందుకు బాధ? ఎందుకు అంగీకరించలేవు? అది రాంగ్. ఇది జీవితం బాగుపడాలని, నీ ఆత్మ జీవంలో ఉండాలని వరకు ఇచ్చిన మాట కాదు ఇది. నీ జీవితం బాగుపడి నీ జీవం పరలోకంలో ఉండాలని ఇచ్చిన మాట ఇది. స్తోత్రం చెప్పండి. ఆ మందు పూర్తిగా ట్రయల్స్ అవ్వకముందే అవసరమైతే మా జీవితాలు త్యాగం చేస్తాం, మా మీద వేసుకోండి, మేము హెల్తీ పర్సన్ ముందుకు వచ్చారు కొంతమంది. ఎలా వచ్చింది డోస్? మరి ఆవిడ మనుషుల మీద ప్రయోగం చేయాలి కదా. కొంతమంది వెళ్ళిపోయారు, మా మీద వేసుకోండి అని చెప్పారు. కొంతమంది వేస్తారు, కరెక్ట్గా చేస్తారు. కోవిషీల్డ్ ఒకటి అన్నారు, కోవిడ్ వ్యాక్సిన్ ఇప్పుడు వేసారు. ఇప్పుడు వచ్చి అవి అరకొరగా చేసి వదిలేసాం కదా, రిమార్కులు వస్తాయంటే అప్పుడు ప్రాణం మీద తీపుతో అరకొరగా చేసిన వ్యాక్సిన్ వేసుకుంటానికి వచ్చిన ఆ ధైర్యం, ఎంత స్పష్టమైన, స్వచ్ఛమైన, ఖచ్చితమైన, నిక్కాసైన వాక్యాన్ని ముందు పెట్టి ఇలా భారతీయ బతుకు బాగుపడుతుందని చెప్తుంటే అంగీకరించడానికి ఏంటి? ఏంటంటే ఆత్మసిద్ధమే, శరీరం బలహీనం. ఆత్మసిద్ధమే, ఈ శరీరం బలహీనం. ఈ శరీరాన్ని జయించు, దేవుని మార్గంలో నువ్వు ఉపదేశాన్ని అంగీకరించి నడిస్తే జీవ మార్గంలో ఉంటావంట, జీవంలో ఉంటావంట. అంటే జీవ మార్గంలో మనం అందరము కూడా నడిచేలాగా ఈరోజు ప్రతిరోజు ఆయన ఉపదేశమును అంగీకరించి ఇహమందు పరమందు ఆయన దీవెనలతో ఆయన జీవంతో నింపబడుతుంది గాక. ప్రార్థన చేసుకుందాం తల్లోంచి.